హలో హలో గాయ్స్, గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ ఫ్రమ్ మామ. లైఫ్ అంతా సినిమాలే ఈ మావా. రోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ ది రాజా సాబ్, డైరెక్టెడ్ బై మారుతి, మెయిన్ లీడ్స్ ప్రభాస్ అండ్ సంజయ్ దత్ గారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే తన తదనంతరం కూడా నా ఆస్తిని నేనే అనుభవించాలి, ఎవరికి దక్కకూడదు, వారసుడు అంటూ కూడా నా ఆస్తికి నేనే వారసుడు ఉండాలి అనుకున్న ఒక మూర్ఖుడు. ఆ మూర్ఖుడు క్రియేట్ చేసిన ట్రబుల్స్, ఆ ట్రబుల్స్ నుంచి ఎలా బయటపడ్డాడు మన హీరో అనేది రాజాసాబ్ స్టోరీ. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మామ, మారుతి గారు ప్రీవియస్ మూవీస్ లో ఏదో ఒక యూనిక్ పాయింట్ తీసుకొని వస్తారు. ఎస్, ఇందులో ఏం పెద్ద యూనిక్ ఏమనిపించలేదు, నాకు చాలా రెగ్యులర్ ఫార్మాట్ గా అనిపించింది. మోస్ట్లీ ఒక డిఫెక్ట్ పెడతాడు ప్రతి ఎస్, హీరోస్ కి. నాకు తెలిసి ఇది స్టోరీ రిటర్న్ బై కోన వెంకట్ గారు అంట. ఓకే, బట్ స్టోరీ ఎలా ఉన్నా కూడా హ్యాండిల్ చేసే విధానం అనేది మన డైరెక్టర్ మీద ఉంటది కాబట్టి కంప్లీట్ గా కొంచెం అక్కడ మిస్ ఫైర్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. యా అంటే తెలుస్తుంది తను హ్యాండిల్ చేయలేకపోయాడు చాలా సీన్స్ అనేది తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్గా మూవీలో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమనన్న హీ డిడ్ ఈస్ బెస్ట్. అంత రిజిస్టబుల్ మ్యూజిక్ ఇచ్చాడు అనేది నేను చెప్పలేను. కొన్ని ప్లేసెస్లో లౌడ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో మరి నాన్ సింక్లో వెళ్తుంది మ్యూజిక్. కొన్ని సీన్స్లో లైక్ క్లైమాక్స్ పోర్షన్లో చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది. క్లైమాక్స్ ఇస్ బెస్ట్ మ్యూజిక్ అంటాను నేను. సాంగ్స్ విషయానికి వస్తే అంత రిజిస్టబుల్ సాంగ్స్ అయితే కాలేదు. సహానా సాంగ్ ఒకటి కొంచెం ట్రెండింగ్లో ఉంది, అండ్ నాచో నాచో సాంగ్ కూడా కొంచెం అంత వైబ్ అవ్వలేదు థియేటర్లో. నా బట్టుకైతే తమనన్న తన బెస్ట్ ఇచ్చారు, బట్ ఇట్ డిడెంట్ వర్క్ వెల్ ఫర్ మీ. అదే కొంచెం సహనా సహనా సాంగ్ అనేది బీజం అక్కడక్కడ వాడాడు, కొంచెం Yeah. బాగానే అనిపించింది. ఎస్, ఇకపోతే మెయిన్ లీడ్స్ ఉన్నారు, ఐ మీన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు, మాలవిక మోహన్ గారు అండ్ నిధి అగర్వాల్ అండ్ రిధి కుమార్ ఆల్సో. కమెడియన్స్కి వస్తే వీటీవీ గణేష్ గారు ఉన్నారు అండ్ సత్య ఉన్నాడు. సత్య ఉన్నారు, ఉన్నంతలో చాలా బాగా చేసుకొచ్చారు. ప్రభాస్ సీను గారు ప్రభాస్ సీన్ గారు ఉన్నారు. యా, మంచి ఉన్నంతలో అందరు కూడా సపోర్టింగ్ గా. everybody. అక్కడ కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయింది. ఎస్, నానమ్మ Actually, క్యారెక్టర్ కొంచెం కూడా workout చాలా ఎమోషనల్ గా వర్క్. ఆవిడ పేరు తెలియదు, బట్ ఎస్, చాలా మెయిన్ రోల్ ఆవిడ కూడా. ప్రభాస్ గారు డిడ్ హిస్ బెస్ట్. అందరూ చెప్తున్నట్టే హాస్పిటల్ సీన్ లో చింపేశాడు యాక్టింగ్. అసలు వి సీన్ ద యాక్టర్ ప్రభాస్ ఇన్ దట్ సీన్ అన్నమాట. సంజయ్ దత్ గారు తోపు యాక్టింగ్ చేశారని నేను చెప్పాను, కానీ తన ప్రీవియస్ మూవీస్ లో చేసినట్టే చేశారు. బట్ ఇంట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే మనకి, తప్ప పెద్ద సంజయ్ దత్ గారిని యూజ్ చేసుకోలేదని అని చెప్తాను నేనైతే. అంటే నా వరకు ఏంటంటే ప్రభాస్ అన్న మనకి ఇప్పుడు బాహుబలి వేరే వేరే పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ తో మనం చూస్తే మనకి ఏదో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ బట్ మనకి ప్రీవియస్ ప్రభాస్ వింటేజ్ వైబ్ ఉంటది కదా, డార్లింగ్ కానీ బుజ్జిగాడు కానీ, ఆ స్లాంగ్ ఎక్కడో కొంచెం నాకు కనిపించింది సినిమాలో. Yes. కొంచెం ఫీల్ అవుతాం మనం అనేది ఆ ఫస్ట్ హాఫ్ లో కానీ కొన్ని కొన్ని సీన్స్ లో. సో పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాలో ప్రభాస్ అన్న లుక్స్ కొంచెం బాగున్నాయి ఈ సినిమాలో ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే. పర్లేదు అనిపించిన సీన్స్ కూడా ఉన్నాయి కొన్నిసార్లు. హీరోయిన్తో లవ్ ట్రాక్ అంతా కొంచెం వర్కౌట్ అయ్యింది. యాక్చువల్గా అయితే నిధి అగర్వాల్తో మిగతా 2 హీరోయిన్స్తో కూడా బాగానే అనిపించింది లవ్ ట్రాక్. బట్ మోర్ దెన్ ఏ లవ్ ట్రాక్, ప్రభాస్ సెటైరికల్ వేగా మాట్లాడడము, ఆల్మోస్ట్ చాలా సీన్స్లలో అదే ఉంటుంది. మంచిగా సెటర్లు వేసుకుంటూ మాట్లాడడము, రైమింగ్ కానీ వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఆ రైమింగ్ కానీ, ఆ దూల మా తెలంగాణలో అయితే దూలనే అంటాం మేము. ఆ మాట్లాడేటప్పుడు అది కానీ చాలా బాగా ఉంటుంది అది. అండ్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్ స్టఫ్ అన్న, నేనైతే ఫ్యాన్ స్టఫ్ అంట. ఎందుకంటే వరుసగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి బ్రేక్ ఇద్దాం, కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇద్దాము ఫ్యాన్స్కి అన్నట్టు ఈ సినిమా రాజసాబ్తో వచ్చారు. యా, ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ మీ. పాజిటివ్స్ అయితే ఇవే. నా వరకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి మామ. ఓకే, నా వరకు నెగిటివ్స్ అనేది ఫస్ట్ మెయిన్ థింగ్ నెగిటివ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ మామ. యా, విఎఫ్ఎక్స్ చాలా చోట్ల డౌట్ కాదు, క్లియర్ కనిపిస్తుంది. నేను కంపేర్ చేయాలనుకోవట్లేదు, బట్ చేయాల్సిందే. ఆఫ్టర్ హరిహర వీరమల తర్వాత ఇందులో కూడా కొంచెం మనకి అట్లాంటివి అక్కడక్కడ విఎఫ్ఎక్స్ క్రొకడైల్ కనిపిస్తాయి. ఫైట్, క్రొకడైల్ ఫైట్ అనొచ్చు. కొన్ని సాంగ్స్ లో కూడా మేము మేకప్ లేకపోతే విఎఫ్ఎక్స్ తెలియని చాలా రాంగ్ అయింది, మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. ఇకపోతే స్క్రీన్ ప్లే అనేది మీకు ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత రేజీగా సెకండ్ హాఫ్ లో అంత ఉండదు, ఏదో సీన్ బై సీన్ రాసుకున్నట్టు కానీ అలా వెళ్ళిపోతుంటది. థర్డ్ థింగ్ ఏంటంటే డ్యూరేషన్ చాలా లెంతీ అయిపోతుంది, నీకు సెకండ్ హాఫ్ లో డ్రాగ్. ఎస్, యాక్చువల్గా ఎడిటింగ్ మిస్టేక్ అంట నేను. ఎందుకంటే కొన్ని సీన్స్ లేపేశారు మనకి ఫ్యాన్స్ అందరికీ తెలిసినట్టే. ఓల్డ్ గెటప్లో ఉన్న రాజసాబ్ అవి సీనే తీసేశారు, అసలు ఆ పోర్షన్ ఉండదు సినిమాలో. ఈ మంత్ 15th నుంచి యాడ్ చేస్తామని చెప్తున్నారు, బట్ డోంట్ నో వెన్ దే విల్ బి యాడ్ దట్ సీన్స్. బట్ ఉన్న ఇదే లాగ్ అనిపించింది అంటే అవి ఎలా ఉంటుందో తెలియదు.
నా ఉద్దేశంలో ఇందులో ఉన్న కొన్ని క్రింజ్ సీన్స్ అన్ని తీసేసి అదే యాడ్ చేసినా కానీ బెటర్ ఉంటుండేమో అనిపించింది అంటే నాకైతే. నాకు ఎక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే టీజర్స్ అండ్ ట్రైలర్స్లో లేకపోతే ఫస్ట్ లుక్లో గ్లిమ్స్లో కానీ ఓల్డ్ క్యారెక్టర్ ఐ మీన్ ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్తో అవును. లుక్ వదిలేరు. అది ఒకటి. కొన్ని సీన్స్ అనేవి మనం ఎగ్జైట్ అయ్యాం ట్రైలర్లో. అవును. అవి లేకపోవడం అనేది ఎంతో కొంత అది డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తాం మనకు. అదొక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఆ గెటప్‌లో చూడలేకపోయాము. అది సంథింగ్ మిస్ అయినట్టు ఫీలింగ్ అయితే ఉండే. ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు అవును. దే డిడ్ంట్ వర్క్ వెల్ ఫర్ మీ యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఓవరాల్‌గా సినిమా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే యాస్ ఎ జనరల్ ఆడియన్స్ ఒకడొచ్చి మీకు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఈ బొక్క ఉందని చెప్పేంత వరకు కూడా మీకు ఆ బొక్క ఉందని మీకు తెలీదు. అవును. మీరు సినిమాలో ఉన్నంత సేపు మీరు ఆ ఎంజాయ్‌మెంట్ ఫీల్ అవుతారు. ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో. ఓవరాల్ సినిమాలో మీరు ఫోన్ పక్కన పెట్టేసి నీట్‌గా, సింపుల్‌గా ప్రభాస్‌ని ఎంజాయ్ చేయాలి, సినిమాని ఎంజాయ్ చేయాలని చూస్తున్నంత మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు. బట్ మీకొకసారి స్ట్రైక్ అయిందనుకో ఆ విషయం లైక్ ఇది ఎక్కడ నెగెటివ్ ఉందని అవును. మీకు అదే చూస్తారు మీరు. అవును. డెఫినెట్‌గా. నా వరకు సో, నాకైతే బెటరే అనిపించింది. ఎందుకంటే ఐ గోట్ ఫర్ మిస్ నేను సినిమాకెందుకెళ్ళినా సంక్రాంతి సినిమా. నేను ఎంజాయ్ చేయాలి ప్రభాస్‌ని చూసుకుంటూ. నాకదే దొరికింది. నాకు చాలది. నా వరకైతే సినిమా ఎక్స్‌పీరియన్స్ అది. నా వరకు కూడా నీకు ఫస్ట్ హాఫ్స్‌లో చూసుకుంటే ఆహ్, ఆ కాంబినేషన్ సీన్స్ గాని, హీరో అండ్ హీరోకి లేకపోతే వీటీవీ గణేష్ గారి మధ్యన గాని అక్కడక్కడ సీన్స్ అండ్ సాంగ్స్ అంటే పండగ వైబుకి ఈ సంక్రాంతికి ఓకే. చూడాల్సిన సినిమానే. అదే. ఆడియన్స్ పరంగా చూడొచ్చు సినిమాని. అంటే మరీ ట్రోల్స్ చేసేంత సినిమా అయితే కాదు. ఏదో చాలా వీఎఫ్ఎక్స్‌ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు, నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు గానీ, అంత ట్రోల్ చేయాల్సిన మూవీ అయితే ఇది కాదు. యెస్. చూడొచ్చు. పండగకి ఫ్యామిలీతో అందరూ ఎళ్లి చూడాల్సిన సినిమానే. చూడొచ్చు. మోస్ట్‌లీ ఫ్యామిలీ సినిమా. ఒక యెస్. సంక్రాంతి సినిమా. యాహ్! నేననేదైతే. డెఫినెట్‌గా కంప్లీట్‌గా అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు. యెస్. అక్కడక్కడ బొక్కలు తీసేస్తే సినిమా ఓవరాల్‌గా బావుంటది. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా మంచిగుండే. రాత్రిళ్ళు నేను మేము ప్రీమియర్ షోసే వెళ్ళాము. ప్లస్ ఇవాళ 9థ్ రోజు గూడా సెకండ్ టైమ్ మూవీ చూసే రివ్యూ ఇద్దామని జెప్పి నాకు తెలిసి 'రాజసాబ్' సినిమా రివ్యూ ఇంత లేట్‌గా ఇస్తున్నామంటే ఇట్స్ అది మేమే అయ్యుండొచ్చు నాకు తెలిసి. యెస్. ఎందుకంటే మేము సెకండ్ టైమ్ ఖచ్చితంగా రెండోసారి చూద్దాము. మొత్తం కంప్లీట్ రివ్యూ ఇద్దామని సెకండ్ టైమ్ చూసి మరీ రివ్యూ ఇస్తున్నాం ఇది. మీకు ఆల్రెడీ టికెట్స్ గూడా ఇస్తా ప్రూఫ్ కింద. అంటే సెకండ్ టైమ్ చూసినప్పుడు కొంచెం ఆ వ్యూ పాయింట్ అనేది చేంజ్ అయిపోయింది మాకు. యాహ్! ఎక్స్‌పెక్టేషన్ ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా! ఎక్స్‌పెక్టేషన్ అనేది ఔట్ అయిపోయి, సో, అక్కడ స్క్రీన్ మీద ఏమైతే జరుగుతుందో దాన్ని మాత్రమే కొంచెం యాహ్! ఎంజాయ్ చేయడానికి ట్రై చేసాం. యెస్. యాహ్! సో, దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. ఇంకా మా నుంచి ఇంకా కంటెంట్ వస్తుంది. మన నెక్స్ట్ వచ్చే సినిమా వానశంకర వరప్రసాద్ గారు గానీ, మన 'రవణ' సినిమా భరతమాయాశైలకు విజ్ఞప్తి గానీ, నవీన్ పోల్శెట్టి గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, శివకార్తికేయన్ గారి సినిమా, ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తాము. ప్రతి సినిమాకి మా రివ్యూ వస్తుంది మీకు. మిమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్ చేద్దాము. ఇలాగే మా మా థాట్స్‌ని మీతో పంచుకుందాము అని చెప్పి ఎల్లవేళలా కోరుకుంటూ, ఇట్లు మీ సినిమానే లైఫ్ రమావ. లైఫ్ అంతా సినిమాలే మామ. Please like, share and subscribe our channel.